తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు పరిహాసించిన బ్రతుకులు. రచించిన వారు చెన్నూరి సుదర్శన్ గారు. కథ విందాము. ఇంటి అరుగు మీద కూర్చొని మురళి ముకుందం ముచ్చటించుకోవటం వరలక్ష్మికి ముచ్చటేసింది. ముకుందం ఆమె తోటి కోడలు కళావతి కొడుకు. వరలక్ష్మి స్టవ్ ఆఫ్ చేసి వంటింట్లో నుండి బయటకు వచ్చేసరికి ముకుందం వెళ్ళిపోతుండడం మురళి ముఖం అత్తపత్తి ఆకులా ముడుచుకొని పోవటం కంగారు పడింది. మురళి, ఏమైందిరా? తమ్ముడు ఏమైనా అన్నాడా అంటూ ఆరా తీసింది. మురళికి దుఃఖం పొంగుకు వస్తుంది, చెప్పలేకపోతున్నాడు. మురళిని హృదయానికి హత్తుకొని బుజ్జగించింది. మా బంగారు కొండ కదూ, ముకుందం ఏమన్నాడ్రా అంటుంటే వరలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. ఏడవకమ్మా, చెప్తాను. కడుపులో నుండి ఎగదోసుకుంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ వాళ్ళు గోల్కొండ కోటకు వెళ్తున్నారట. నేను మెట్లు ఎక్కుతా గాని నీకు ఎక్కరాదు కదా అని ఎక్కిరించి పెట్టాడు అనగానే వరలక్ష్మి గుండె గుబేలు మంది. నీకు ఎక్కరాదు కదా అనే ముకుందం పరిహాసాలు వరమ్మ గుండెల్లో శూలాల్లా దిగబడ్డాయి. ఎదలో ఆవేదన గతాన్ని తోడుతుంది. ఆ రోజు తెల్లవారుజామున ఊరవతలి కాలువ గట్టుకు మీదకు పోయింది వరలక్ష్మి. గేదె కోసం గడ్డి కోసుకొద్దామని. కాసంత దూరంలా తంగేడు పొదల్లో నుండి పసిగుడ్డు ఏడుపు వినిపించింది. వచ్చిన పని మరిచి బిడ్డ కోసం వెతికింది. మబ్బుల్లో చందమామల తంగేడు కొమ్మల నడుమ పిల్లవాడు మెరిసిపోతూ కనబడ్డాడు. చేతులున్న కొడవలి గోనె సంచి కింద పడవేసింది. ఆత్రంగా పిల్లవాణ్ణి ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నది. ముద్దుల వర్షం కురిపించింది. తబ్బిబ్బవుకుంటూ ఇంటివైపు వడివడి అడుగులు వేసింది. వరలక్ష్మి సంతాన భాగ్యానికి నోచుకోలేదు. భర్త ఆమె పాదాల పారాని ఆరకముందే ప్రమాదవశాత్తు కాలం చేశాడు. ఆమె చేతుల మీదుగా పెరిగిన మరిది మల్లేశంకు పెళ్లి చేస్తే వారికి పుట్టిన బిడ్డలలో ఒకరిని దత్తత తీసుకోవచ్చని కలలు కన్నది. ఆ సమయంలో దొరికిన పిల్లవానికి మురళి అని నామకరణం చేసి మురిసిపోయింది. అదే సంవత్సరం మల్లేశంకు కళావతితో వివాహమైంది. అది వరలక్ష్మి చూసిన సంబంధమే. అదే ఊరు అమ్మాయి కళావతి. వాళ్ళింట్లో ఒక్కగానొక్క గారాల పట్టి. పట్నంలో ఉద్యోగస్తుని తప్ప మరెవ్వరిని చేసుకోనని మంకు పట్టు పట్టింది. ఈడు మీరి పోతుండటం ఇంట్లో పోరు వెరసి నిరక్షరాస్యులైన కళావతి చివరికి మల్లేశంను చేసుకోక తప్పలేదు. కళావతి ఇంట్లో కాలు పెట్టగానే వేరే కుంపటి పెట్టించింది. ఆయన గుండె నిబ్బరం చేసుకుని మురళి మీదే ప్రాణాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తుంది వరలక్ష్మి. ఎంత మంచి వారినైనా ఆ భగవంతుడు పరీక్షిస్తాడనుకుంటాను. మురళి నడిచే ప్రాయంలో వరలక్ష్మి గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది. మురళి పోలియో మహమ్మారి బారిన పడ్డాడు. నడిచే వాడల్లా కూలబడిపోతున్నాడు. ఆమె కష్టాలు ఆరంభమయ్యాయి. మరో ఏడాదికి కళావతి మల్లేశం దంపతులకు ముకుందం పుట్టాడు. వారి ఎదిగే కొడుకును చూసుకొని మురిసిపోతూ మురళి ఎక్కడ దొరికాడో అక్కడే వదిలేసి రమ్మని పోరు పెట్టాడు మల్లేశం. కుంటిపోరడు నిన్నే ఉద్ధరిస్తాడని ఎగతాళి చేశాడు. అనాథాశ్రమంలో ఆయన విసిరేసి రమ్మన్నాడు. వరలక్ష్మి మనసు క్షోభించింది. మన కడుపులో పుట్టిన పిల్లవాడైతే పారేసుకుంటామా? మనసు కుతకుతలాడింది. అక్కయ్య, ఆయన మాటలకేం గాని మురళిని వదులుకోవద్దు అని కళావతి నెమ్మదిపరిచింది. మురళిని తీసుకొని పట్నం పొమ్మని సలహా ఇచ్చింది. ఎలాగైనా మురళిని మళ్ళీ నడిపించి మా బ్రతుకులను పరిహాసించే మల్లేశం లాంటి మనుషుల ముఖాలు నల్లబడేయాలని నిర్ణయించుకుంది వరలక్ష్మి. ఈరోజు ముకుందం పరిహాసించటం మనసు దిటవు చేసుకొని గోల్కొండ కోటకు ప్రయాణం ఖరారు చేసింది. అలాగే కళావతి చెప్పినట్టు పట్నంలో బ్రతుకు తెరువు చూసుకొని రావచ్చని ఆశ అంకురించింది. మురళి,
మనం కూడా రేపు గోల్కొండ వెళ్దాంరా అంది. మురళి నమ్మశక్యంగా అన్నట్టు ముఖం పెట్టాడు. మర్నాడు తెల్లవారుజామున గంప కింది కోడిపుంజు మొదటి కూతకే లేచి మురళిని తయారు చేసింది. తాను తయారయ్యింది. అంతా కలిసి గోల్కొండ చేరేసరికి ఉదయం 8 అయింది. మురళి కింది నుండే చూస్తాడు గాని మనం కొండ ఎక్కుదాం పదా అని మల్లేశాన్ని వేగిర పెట్టసాగాడు ముకుందం. వరలక్ష్మి టవల్ను మడిచి నడుంకు కట్టుకున్నది. మురళిని మెడ మీద కూర్చోబెట్టుకుంది. 2 చేతులు మురళి వీపు వెనకాల వేసి వేళ్లతో లాక్ చేసుకుంది. మురళి, గోల్కొండను పూర్వం గొల్లకొండ అనేవాళ్ళు అని మొదలుపెట్టి మెట్లు ఎక్కసాగింది. కోట పెద్ద దర్వాజా దగ్గరికి పోయింది. మురళి ముకుందంలతో చప్పట్లు కొట్టిస్తూ అవి కొండ మీదున్న రాజదర్బారుకు వినవస్తున్నాయని వివరించింది. గోల్కొండ కోటలో ఉన్న రాజమహల్లు, గుళ్ళు, గోరీలు, రామదాసు బందికాన చూసుకుంటూ అతని కథ విన్న మురళి ముకుందంల ఆనందానికి హద్దు లేదు. నిన్న ముడుచుకున్న మురళీ ముఖం ఈరోజు విప్పుకునేసరికి వరలక్ష్మి గోల్కొండ ఎక్కుతున్న యాతన మర్చిపోయింది. ఎలాగైతేనేం గోల్కొండ ఎక్కాను దిగాను అని మురళి అంటుంటే ముకుందం తల దించుకున్నాడు. వరలక్ష్మి అంకుటిత దీక్షను చూసి తోటి యాత్రికులంతా అచ్చెరు పొందారు. మురళి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకతను కుకట్పల్లిలో ఫిజియోథెరపిస్టు చంద్రకాంత్ గురించి చెప్పి చిరునామా ఇచ్చాడు. వరలక్ష్మికి చీకట్లో చిరుదీపం దొరికినట్టు ధైర్యం చేకూరింది. కుకట్పల్లిలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుంది వరలక్ష్మి. మురళిని ఎత్తుకొని చంద్రకాంత్ హాస్పిటల్కు తీసుకుపోయేది. అతను చూపించిన విధంగా స్ప్రింగుతో వ్యాయామాలు చేయించేది. కాళ్లకు కాలిపర్స్ కట్టి వాకర్ సాయంతో నడిపించేది. అలా దాదాపు 1 నెల రోజులలో క్షుణ్ణంగా శాంతం అవగాహన చేసుకుంది. చంద్రకాంత్ సలహాలతో పరికరాలన్నీ కొనుక్కొని ఇంట్లోనే మురళికి వ్యాయామాలు చేయించసాగింది. మురళికి డాక్టర్ వ్రాసిచ్చిన బలానికి టానిక్కులు తాగించేది. ఆయుర్వేద తైలాలతో కాళ్లను మాలిష్ చేసేది. ఉదయం సాయంత్రం వ్యాయామాలు, వాకర్ సహాయంతో నడిపించటం సరే. మరో మాసం గడిచేసరికి మురళి కుడి మోకాలు మీద అరచెయ్యి ఆసరాగా వేసి స్వతహాగా లేచి నిలబడటం, నెమ్మదిగా అడుగులు వేయటం వరలక్ష్మి ఆనందం ఆకాశాన్నంటింది. ఆమెలో పట్టుదల మరింత పెరిగింది. చంద్రకాంత్ దగ్గరికి మరోమారు తీసుకెళ్ళింది. అతను 2 చేతికర్రలు ఇచ్చాడు. ఒక చిన్న సైకిల్ కొని నడపడం ప్రాక్టీస్ చేయించాలని సలహా ఇచ్చాడు. వరలక్ష్మి కలలు నిజం కాసాగాయి. మురళిలోనూ తను ఎలాగైనా నడవాలనే పట్టుదల పెరిగింది. తన స్నేహితుల సాయంతో సైకిల్ నడపడం నేర్చుకున్నాడు. చేతికర్రల సాయంతో సునాయాసంగా నడవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది వరలక్ష్మి. తన ఒంటి మీది నగలమ్మి మురళిని స్కూల్లో జాయిన్ చేయించింది. ట్యూషన్ పెట్టించింది. ఇక తనకు రోజు భవన నిర్మాణ కూలీ పనులకు పోయే వెసులుబాటు లభించింది. చదువులో మురళి ప్రజ్ఞ చూసి ఉపాధ్యాయులు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వరలక్ష్మి ఒంటి మీది నగలు తరగడం, మురళి చదువులు పెరగడం రివాజుగా మారిన వరలక్ష్మి నారాజు కాలేదు. సమయం చిక్కినప్పుడల్లా చంద్రకాంత్ దగ్గరికి మురళిని తీసుకొని వెళ్ళేది. అతను మరికొన్ని సలహాలిస్తూ అంత తక్కువ సమయంలో మురళి కోలుకోవటం వరలక్ష్మి కృషిని కొనియాడాడు. కాలచక్రం తిరగడం, పెద్ద సైకిలు నడిపే మురళి 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవడంతో దశ తిరిగింది. కార్పొరేట్ కాలేజీ ఒకటి ముందుకు వచ్చి మురళిని ఆదుకుంది. మురళి ఇంటర్లో 10వ ర్యాంకు, ఎంసెట్లో 2వ ర్యాంకు రావడంతో ఒక ప్రైవేట్ కంపెనీ ముందస్తు ఒప్పందం చేసుకొని ఇంజనీర్ చదివించి ఉద్యోగంలో చేర్చుకుంది. అమెరికాలో ఉన్న వారి బ్రాంచ్కు వెళ్లాల్సి రావటం, మురళితో పాటుగా కుకట్పల్లి అద్దె కొంపలో ఉండే వరలక్ష్మి విమానం ఎక్కి అమెరికా వెళ్ళే యోగం పడుతుందని ఎవరూ ఊహించని వాస్తవం. మురళి తన కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కారులో ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. ఇంట్లో వరలక్ష్మి
ఒకతే బిక్కుబిక్కుమనుకుంటూ గడిపేది. బయటకు వెళ్ళలేదు. కొద్ది రోజుల్లోనే వరలక్ష్మికి మొహం ఒత్తింది. తిరిగి మన దేశం రావాలనే కోరిక ప్రబలమయ్యింది. అదే విషయాన్ని సందేహిస్తూ మురళి ముందు పెట్టింది. తల్లిని విడిచి ఉండలేని మురళి హైదరాబాద్ బ్రాంచికి బదిలీ పెట్టుకున్నాడు. కంపెనీ కనికరించింది. హైటెక్ సిటీ దగ్గరలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు మురళి. కారు కొని తన కనువుగా మార్పించుకున్నాడు. అన్ని మార్పులు సరే కానీ నీ జీవితంలో మార్పు రావద్దా అన్నట్టు మురళిని పెళ్లి చేసుకోవాలని వెంటపడింది వరలక్ష్మి. అమ్మా, నీ మాట ఎప్పుడు కాదన్నాను. నీకు ఇష్టమైన అమ్మాయిని చూడు, ఆమె నన్ను ఇష్టపడితే చేసుకుంటా అని వాగ్దానం చేశాడు మురళి. వరలక్ష్మికి ఆనాటి మల్లేశం మాటలు గుర్తుకు వచ్చాయి. తన మనసులోని మాట మురళికి చెప్పింది. మురళి కాదనలేదు. ఒకరోజు ఇద్దరు కలిసి అనాథాశ్రమం వెళ్ళి ఒక అమ్మాయిని చూసి ఖరారు చేసుకున్నారు. మురళి పెళ్లికి వచ్చిన మల్లేశం, కళావతి నెల రోజులు దాటినా వెళ్ళడం లేదు. ఎంతో కాలానికి అంతా కలుసుకున్న సంతోష సమయం ఇదని వరలక్ష్మి కూడా వారిని వదిలిపెట్టడం లేదు. కానీ మరో ప్రక్క ముకుద్దం రాలేదనే బెంగ లేకపోలేదు. అదే విషయం మురళి పదే పదే అడిగేసరికి ఎలా చెప్పాలో అర్థం కాక ఒకరి ముఖం మరొకరు చూసుకోవడం. వరలక్ష్మి మరీ బలవంతం పెట్టలేదు. కానీ ఒకరోజు తమ ఎదలోని వ్యధనంతా వెలగక్కుతూ వరలక్ష్మి కాళ్ళ మీద పడ్డాడు మల్లేశం. ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసేసరికి ఉన్నదంతా ఊడ్చుకుపోయి అప్పుల పాలయ్యాము. అప్పుల వాళ్ళు పీకు తింటున్నారు. కాళ్ళున్న నా కొడుకు మమ్మల్ని కాలదన్నాడు. సరిగ్గా నడవలేడని నేను ఈసడించుకున్న మురళి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నిన్ను ఆనాడు పరిహాసించినందుకే దేవుడు మా బ్రతుకులనిలా మార్చాడు అంటూ బోరుమన్నాడు. వరలక్ష్మి చటుక్కున మల్లేశంను పైకి లేపింది. మురళి కూడా నీ కొడుకే అనుకో మల్లేశం అంటూ ఓదార్చింది. ఈరోజు నేను పచ్చగా ఉన్నా అని వెనుకటి రోజులు ఎలా మర్చిపోతాను? ఎంతైనా మనం ఒకటి, మాతో బాటుగా ఉండండి అనేసరికి మల్లేశం రెండు చేతులు జోడించాడు. కళావతికి నమ్మశక్యంగాక తెల్లబోయి చూస్తుంది. గమనించిన మురళి ముందుకు వచ్చి తన తల్లి మాటను బలపరిచాడు. మురళిని చూడగానే అతన్ని హత్తుకొని గుండె పగిలేలా ఏడవసాగింది కళావతి. వరలక్ష్మికి మాత్రమే తెలుసు కళావతి ఆవేదనకు కారణం. కళావతి రంగుల కలలు కనే వయసులో పట్టణం యువకునితో మోసపోయింది. పుట్టిన కొడుకును తంగెడు పొదల్లో పారేసింది. మురళి మెడ మీద కుడిపక్క రూపాయి బిల్లంతా పుట్టుమచ్చ చూసి ఆనాడే గుర్తుపట్టింది. కానీ మురళికి పోలియో సోకడంతో కొడుకును మర్చిపోవటం మంచిదనుకున్నది. అందుకే ఆ రోజు మురళిని వదిలించుకోవద్దని పట్టణం తీసుకువెళ్ళమని వరలక్ష్మికి సలహా ఇచ్చింది. ఎంతైనా కన్న కడుపు కదా, దుఃఖం ఆపుకోలేకపోతుంది. ఇదంతా కళావతికి పురుడు పోసిన పోచమ్మతో తెలిసింది. కానీ అప్పటికే మల్లేశంతో పెళ్ళయింది. తోటి ఆడదాని బ్రతుకు బండలవుతుందని ఆ విషయం తన కడుపులోనే దాచుకుంది వరలక్ష్మి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.